నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరు మాకున్న ప్రతి సమస్యకి కేవలం తాళపత్ర గ్రంథాల్లోని వేద మంత్రంతో పరిష్కారం చెప్తూ వస్తున్నారు గురుగారు. చాలా మంది అయితే వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవటానికి ఎన్నో కాల్స్ అయితే చేస్తూ ఉన్నారు మనకి. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి సంతాన ప్రాప్తి గురుగారు. కొంతమందికి పెళ్ళై ఎన్నో ఏళ్ళైనా కూడా పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ కూడా ఒకళ్ళ కామెంట్ లోనే మనకి తెలియజేశారు అనమాట. సంతాన ప్రాప్తి కోసం మంత్రం కావాలి, గురువు గారిని సంప్రదించాలి అని. సో అందుకోసమే అడుగుతున్నా గురుగారు, అలా పిల్లలు లేని వాళ్ళ కోసం మంత్రాన్ని తెలియజేస్తారా? మొట్టమొదటిగా అమ్మ మనం దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపిద్దాం. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే మంత్రం పేరు స్వామివారి ధ్యానిద్దాం. ఓకే, ధ్యానం. మాలా కమండలు రథ కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగలే ఢమరుత్రిశూలే యస్యస్త ఊర్ధ్వ కరహోహో శుభశంఖచక్రే వందే తమత్రి వరదం భుజషట్కయుక్తం. దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూల శ్లోకం అది. ఇది మనకు దత్తతంత్రం నుంచి చెప్తున్నాం. ఇది దత్తతంత్రం, గురుచరిత్ర, గురు దత్తంత్రం అనమాట. ఇది తాళపత్ర గ్రంథం. ఇది మరాఠీ మూలంలో దేవనాగర్ భాషలో కూడా ఉంటుందన్నమాట. మనం ఇంతకుముందు అవన్నీ కూడా జాజి పత్రాలు, తర్వాత రేకుల మీద రాసేవారు. అవన్నీ పుస్తక రూపాల్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ప్రింటింగ్ అవుతున్నాయి. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా. అండ్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి ఇప్పుడు. సో రకరకాల భాషలు, అన్ని భాషలు వచ్చినాయి. మరాఠీలో, కన్నడలో, అన్ని భాషల్లో కూడా వస్తున్నాయి అందరికి అందాలని. దాంట్లో మనకి ఈ యొక్క సంతానం అనేటటువంటిది చాలామందికి పెద్ద సమస్య. లక్షల ఖర్చు పెట్టి, ఒక 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి IVF ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్కి, ఫెర్టిలిటీ సెంటర్స్ తిరుగుతూ వాళ్ళు పాపం ఎవరు ఏ ఆకులు ఇస్తే, ఏ మందు ఇస్తే అది ఏంటా అన్నది కూడా చూడకుండా పసరలు మింగేస్తున్నారు. పాపం వెళ్ళి ఇచ్చేవాడిని నువ్వేం పసరలు కలిపావు నువ్వు చెప్పు అంటే వాడు చెప్తాడా? చెప్పడు, పో అంటాడు. అంటే బిడ్డల మీద వ్యామోహంతో అంత కష్టపడుతున్నారు. అయితే ఆ సంతానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు. అందువల్ల ఆ దత్తతంత్రం నుంచి మనం ఈ మంత్రాన్ని మనం చెబుతున్నాం. ఎవరికైతే పిల్లలు లేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లియర్గా చెప్తాను. బోరబాండలో వివేకానంద నగర్ కాలనీలో మా కళ్యాణి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పాపం వాళ్ళ చెల్లితో, నాగలక్ష్మి గారు వాళ్ళ అమ్మగారు, అక్కడ ఆంజనేయ స్వామి గుడి వీధికి కొంచెం ముందుకెళ్తే ఎవరని చెప్తారు, పట్టాల పక్కనే అనమాట. ఆ అమ్మాయి ఎంతో నమ్మకంతో ఈ మంత్రం చేసింది. కవల పిల్లలు పుట్టారు. ఇప్పుడు సంవత్సరం అయింది. వాళ్ళ చెల్లెలకు పెళ్ళైంది, ముందు పుట్టేశారు. పాపం ఈ అమ్మాయికి చాలా మంచి భక్తురాలు. అసలు ఎవ్వరిని కూడా పాపం అమాయకురాలు. అంటే ఇక్కడ నేను ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే తెలివితేటలు, సొంత కవిత్వాలు చేయగలిగి సొంతంగా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి మందులు మాకులు వేసుకునే వాళ్ళకి దేవుడు హెల్ప్ చేయడు. ఎవరైతే గుడ్డిగా తననే నమ్ముతారో, అమాయకత్వంతో ప్రజలకి, ఎవరికి పేదవారందరికీ సేవలు చేస్తూ జీవితం త్యాగం చేస్తారో అటువంటి వాళ్ళకి ఇస్తారు. ఈ అమ్మాయి కళ్యాణి పాప అమాయకురాలు. అందుకే ఆ స్వామివారు ఆ అమ్మాయికి ఈ మంత్రాన్ని ఫలింపజేశారు. దత్తక్షేత్రంలో చక్కగా ఈ అమ్మాయికి హోమం చేయించినని మంత్రోపదేశం చేశాను. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ మంత్రం ఏమిటంటే అమ్మ, ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్ర పౌత్ర ప్రవర్ధనం అకామత స్త్రీ విధవ జపోన్మస్థ మవాప్నుయాత్. ఇది మంత్రం. మళ్ళీ చెప్తున్నాను. ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్ర పౌత్ర ప్రవర్ధనం అకామత స్త్రీ విధవ జపోన్మక్ష మవాప్నుయాత్ అన్నది మంత్రం. ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు చేయాలి, 108 సార్లు. చక్కగా గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి ఈ మంత్రాన్ని చదువుతూ చక్కగా ఈ యొక్క వెన్నని స్వామివారికి నివేదన చేయాలి. 41 రోజుల పాటు వెన్నని నివేదన చేసి దాన్ని నెయ్యి కింద కాసి 41 రోజులు మంత్రం అంతా అయిపోయిన తర్వాత ఆహుతులు, అదే హోమంలాగా చేయాలి. ఆహుతులతో, ఆ నేతితో వీళ్ళు చేసినట్లయితే ఆహుతులు, దాని తర్వాత తర్పణాలు చేసిన మరుక్షణం వీళ్ళకి సంతానం కలుగుతుంది. 41 రోజులు చాలు. నెక్స్ట్ దీనికి నియమాలు ఏమిటంటే, శుభ్రంగా స్నానం చేయడం డైలీ, ఒక పూటైనా స్నానం చేయడం,
ఆ తర్వాత చక్కగా శుభ్ర వస్త్రాలు ధరించి ఆ అమ్మవారు ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షం కోసం నివేదన అనేది వెన్న చాలు, బెల్లం ముక్క చాలు, ఏదైనా సరే శాకాహారమే పెట్టాలి, మాంసాహారాలు పెట్టకూడదు. తర్వాత అనఘా దత్తాత్రేయ స్వామివారిని ఇద్దరిని కూడా దండం పెట్టుకోవాలి. అనగాదేవి అంటే దత్తాత్రేయుని భార్య. ఓకే. ఆ తల్లి వీళ్ళిద్దరి యొక్క కరుణా కటాక్షంతో వీళ్ళకి కలుగుతుందమ్మా. బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద నిద్ర పడుకోవాలి, అవసరమైతే గాణగాపురం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. మేడి చెట్టు మొదల్లో ఉంటారు ఈ స్వామివారు, అనగా దత్తాత్రేయ స్వాముల వారు. ఈ రకంగా కనుక చేసుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందమ్మా. ఓకే గురుగారు. సో విన్నారు కదా, సంతాన ప్రాప్తి కోసం గురుగారు చెప్పిన మంత్రజపాన్ని నిత్యం కూడా 108 సార్లు చేసుకోవాలి, అలాగే 41 రోజుల పాటు చేసుకోవాలండి. ఇంకా మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలమ్మా.